నాగలక్ష్మి. ఎలా ఉంది ప్రచారం చేస్తున్నారు ప్రజెంట్ చూసుకుంటుంటే ఇక్కడ ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాస్ కి గుర్తుకి ఓటేస్తామని చెప్పి చెప్తున్నారు సార్. ఎందుకంటే మళ్ళీ మారాలి కదా, ఆయన రావాలి, మనకు మారాలని చెప్పి చెప్తున్నారండి. మా పిల్లల జీవితాలు బాగుపడతాయి, మా జీవితాలు బాగుపడతాయి, ఒక అవకాశం మేము ఇస్తాం, 1,00,000 మెజార్టీతో మేము గెలిపించుకుంటాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుందండి. ఇదైతే 100% ఆయన గెలిచేశారు, రిజల్ట్ కోసం చూసుకోవాలి అంతవరకే. అయితే వైసీపీ నుంచి చూసుకుంటుంటే మండలానికి ఒక వ్యక్తిని దింపి ఇక్కడ ఓటుకి కూడా ఎక్కువ అమౌంట్ పంచి గెలిచే ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ నుంచి. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే పని కాదండి, 1,00,000 మెజార్టీ కన్ఫర్మ్. అయితే కాపు ఓటింగ్ ఎక్కువ పిఠాపురం, అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అని చెప్పి విమర్శిస్తున్నారు వైసీపీ నాయకులు. కానీ కాదండి, కులాలు అతీతంగా అయితే ఏమీ లేదు, అన్ని కులాలు కలుపుకునే చేస్తున్నారండి. ఇది ఒక్క కాపులే కాదు, మొత్తం అన్ని కులాలు కలిపి మాకు జనసేనగా మేము సైన్యంగా ఉండి మేము సర్వీస్ చేస్తున్నాం అండి. పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకోవాలి, మనకు అదే టార్గెట్. బీసీలు ఎక్కువ మైనార్టీ మొత్తం అన్ని కులాలు కలుపుకునే మేము చేస్తున్నాం అండి. కాపులే అనే కాదు, మొత్తం అన్ని కులాలు కలిపి మేము ఆయన గెలిపించుకోవాలి. 100% సంబంధం లేదు నాయకుడు. అలాగే పైసా ఖర్చు లేకుండా మాకు ఎవరి కాలం మేము సొంత నిర్ణయంతోనే మేము తీసుకుని మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప ఎవరో ఇచ్చి అమౌంట్ల కోసం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓన్ గా ఎలా చేస్తున్నారో మా వర్క్ కూడా మేము ఓన్ గానే చేస్తున్నాం, అదేనండి అంతవరకే. అయితే ఇక్కడ చూసుకుంటుంటే వంగా గీత గారు కానీ మొన్న నామినేషన్ వేయడం జరిగింది, ఆ తర్వాత రోజు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఎంతమంది నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అన్నదే మనకి జనాలకు అందరికీ తెలుసు, తెలియదంటే ఏమీ లేదు. అదండి ఇప్పుడు ఫస్ట్ ఇలాంటి నామినేషన్ ఎప్పుడు జరగలేని మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా జరగలేదు. ఈ నామినేషన్ అలా జరిగింది, దాని గురించి చేయలేదు, దాని గురించి అనేసి ఇంకా మనం జనాలకు చెప్పవసరం లేదు. అయితే చూసుకుంటుంటే ఇక్కడ నా పేరు బొలిశెట్టి వెంకటలక్ష్మి, పిఠాపురం నియోజకవర్గం మహిళా వైస్ ప్రెసిడెంట్, 23వ వార్డు ఇన్ఛార్జ్ నండి. అయితే ఇప్పుడు ప్రచారం మీరు చేస్తున్నారు కదా, ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. మొన్న మా పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ అయినాక వచ్చినప్పుడు రెస్పాన్స్ చాలా బాగుంది. అయితే ఆ రోజు కని విని రీతిగా కన్నుల పండుగగా ఒక మహాశివరాత్రి కంటే ఎక్కువగా ఒక యజ్ఞంగా ఎక్కడ జరగనట్టుగా నామినేషన్ జరిగిందండి మా పవన్ కళ్యాణ్ గారిది. అయితే ఇక్కడ చూసుకుంటే వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. వంగా గీత గారు చూసుకుంటే గతంలో ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా, ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా చేస్తున్నారు. ఎలాంటి అభివృద్ధి చేశారు? పవన్ కళ్యాణ్ గారు హామీలు అయితే అనేక రకంగా ఇవ్వడం జరిగింది, అది ఎంతవరకు నెరవేరుస్తానంటారు? గీత గారు ఎంపీగా 5 సంవత్సరాలు గెలిచారండి. ఎంపీగా గెలిచిన 5 సంవత్సరాల్లోనే పరిపాలన ఏం చేయలేదండి. ఒక రోడ్ లేదండి, హాస్పిటల్ లేదండి, స్కూల్ లేదు. స్కూల్లో పిల్లలు ఎలాంటి భోజనం పెట్టారన్నది అందరూ చూశారు. ఏమీ అభివృద్ధి లేదండి. మన పిఠాపురం అట్టడికి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వస్తే క్షేత్ర లెవెల్లో ఒక సిటీగా చేస్తానన్నారండి. మరి మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని తీరుతామండి. ఎంత మెజార్టీ రావచ్చు అన్నారు పవన్ కళ్యాణ్ గారు? అంత మెజార్టీ కాదండి, అత్యధిక మెజార్టీతో మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని అసెంబ్లీకి మేము పంపించుకుంటామండి. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అనడం ఏంటంటే, మొన్న బస్సు యాత్రలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇక్కడ లోకల్లో ఉండరు, హైదరాబాద్ వెళ్ళి సినిమాలు చేసుకుంటాడు, వంగా గీత గారు చూసుకుంటే మీకు అందుబాటులో ఉంటారు, ప్రజలతో ఉంటారు, రియల్ హీరో కావాలా, రియల్ హీరో కావాలా అని చెప్పి అనడం కూడా జరిగింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు 121 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఆయన సీఎం క్యాడర్, ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక దిక్కునే ఉండి చెయ్యాలంటే అవ్వదు. ఆయన అనుచరులు ఇంతకు ముందు నుంచే వచ్చి అన్ని కార్యక్రమాలను పాస్పోర్ట్ చేత ఎవరికి ఏం అందాలో ఏం చేయాలో అన్ని కూడా ఆయన ఆధీనంలో జరుగుతున్నాయండి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చేబ్రోలు గ్రామంలో ఒక ఇల్లు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పిఠాపురంలో కూడా టౌన్ లో తీసుకొని ఇల్లు కట్టడం జరుగుతుంది. మన పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి అండి. ఆయన నీతి నిజాయితీ పరుడు, ధర్మంగా పరిపాలన చేస్తాడండి. ఆయన పరిపాలనలో లేకుండానే, అధికారంలో లేకుండానే కౌలు రైతులకు ఒక కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే ఆయన పరిపాలన చేస్తే ఈ రోజు యువతకి జాబ్ వస్తుందండి. మరి మహిళలు కూడా బయటకు వెళ్ళి మరి వర్క్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఒక్కో మహిళ కూడా ఒక 10 మందికి 15 మందికి స్ఫూర్తిగా తయారు చేస్తాడని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరుగుతుందండి. అయితే ఇక్కడ చూసుకుంటుంటే ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి మరో కొన్ని నామినేషన్లు కూడా పడటం జరిగింది. అందులో వచ్చేసి ముఖ్యంగా
కే పవన్ కళ్యాణ్ అనే పేర్లతోటి 2 నామినేషన్లు పడటం జరిగింది. ఒకటి వచ్చేసి మొత్తం పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే పేర్లతోటి 2 పవన్ కళ్యాణ్, ఒకటి బకెట్ వచ్చింది, ఒకటేమో లోటా ఏదో వచ్చింది. సేమ్ అవి గాజు గ్లాసులు పోలి ఉండటం జరుగుతుంది. అవి దానివల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి ఓట్లు చీలే అవకాశం కనిపిస్తుంది అంటారు. వాళ్ళు ఎన్నెన్నో కుట్రలు చేస్తారండి. వాళ్ళు ఎన్నో నాటకాలు డ్రామాలు ఆడతారు. ఆ డ్రామాలకి ఎవరు పడిపోరండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10 పేర్లు వేసిన ఎంత మంది ఇంటి పేర్లు మార్చి పవన్ కళ్యాణ్ పెట్టినా మా గాజు గ్లాస్ మా క్యారెక్టే కనపడుతుందండి. ఆ లోటాలు, చెంబులు, బకెట్లు ఎన్నెట్టు దెమ్మరించినా సరే మా గాజు గ్లాస్ అక్కడ క్యారెక్టే కనపడుతుంది. గాజు గ్లాస్ గుద్ది మా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పంపించుకుంటాం. ఈ కుట్రలో ఎవరు చేశారంటారు? ఎవరికి హస్తం ఉందంటారు? వైసీపీ వాళ్ళండి. ఇంక కుట్రలు ఏముందండి? వీళ్ళ మా పవన్ కళ్యాణ్ తో గెలడం చాలా కష్టం అండి. వాళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లు అండి. మా పవన్ కళ్యాణ్ అలా కాదండి. సొంత డబ్బులు పెట్టి మా పార్టీని స్థాపించి పార్టీని నడిపిస్తున్నారండి. మేము ఎవరయ్యి కుట్రలు చేసి మా ఫ్యాక్టరీలో డబ్బులు తినేసి కోట్లు దోసేసి చేయలేదండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సొంత డబ్బులతో పార్టీ నడుపుతున్నారు. సొంతంగా మేము కూడా డబ్బు మనుషులు కాదండి. మేము స్వతహాగా మా పార్టీ గెలిపించుకోవాలి, మా పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవాలి, మా పైన మొదలెట్టామండి. అంటే ఓటుకి 10,000 ఇచ్చి మరి కడప నుంచి రౌడీలు నింపి మరి ఇక్కడ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అవన్నీ జరిగాయండి. వాలంటీర్ల ద్వారా, వీళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా అన్ని జరిగినాయండి. ఎటువంటి కుట్రలన్నా ఏమన్నా మా పవన్ కళ్యాణ్ గారు కూడా గంజా బ్యాస్ తో బ్లేడులతో గీయడం అవన్నీ కూడా కొయ్యడం అవన్నీ జరిగినాయండి. ఆ వీటికి తాటే సప్పులకి మేము భయపడమండి. మాది బ్రహ్మస్తం అండి. మా పవన్ కళ్యాణ్ గెలిపించుకొని తీరుతామండి. మేము ఎంతమంది ఎన్ని వచ్చినా, ఎన్ని రెడ్లు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఇంటింటికి ఏసీ ఇస్తామని వస్తున్నారండి. ఇప్పుడు ఇంటింటికి కారు ఇస్తామని వస్తున్నారు, ఇంటింటికి బైక్ ఇస్తామని వస్తున్నారు. ఇంటికి ఎంత 10,000 5,000 ఓటు ఇస్తాం ఏమని చెప్తున్నారు. తీసుకుంటారండి ప్రజలు. అంటే ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, మా గ్రావెల్ దోపిడీ, అన్ని దోపిడీలే. భూమిలో మట్టి కానీ నీళ్ళు కానీ ఈ రోజు ఇంటింటికి కుళాయి లేదండి. ఈ రోజు మంచినీళ్ళు లేవు, మురికి నీళ్ళు తాగుతున్నారు. ఆ ఎస్సీ చెట్లో చూస్తే అసలు పాపం పురుగులు పెట్టిన వాటర్ తాగుతున్నారండి. ఈ రోజు మంచినీళ్ళు ప్రజలు చాలా దారుణంగా మోసం చేసి ఆయన ఓట్లు వేయించుకొని 5 సంవత్సరాలు కూడా పరిపాలన కూడా అట్టడికి వెళ్ళిపోయిందండి. ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నారండి. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు 5 సంవత్సరాల్లోనే మమ్మల్ని చాలా నాశనం చేస్తారు. ఇంకా ప్రజలు నమ్మడానికి ఎవరు రెడీగా లేరండి. అందరూ కూడా తెలుసుకున్నారు. ఆయనకు ఓటు వేసే ప్రస్థానం లేదండి. ఫైనల్ గా చూసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారాలంటారా? ఇదే ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా? ప్రభుత్వం మారాలని మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నామండి. మీ పేరు? నా పేరు ముప్పన్ రత్నం, పిఠాపురం టౌన్, పిఠాపురం నియోజకవర్గం, డైవర్స్ కాలనీ 8వ వార్డు అండి. పవన్ కళ్యాణ్ గారు రావడం అంటే మాకు నిజంగా చాలా అదృష్టం అండి. ఒక ఆయన్ని సినిమా యాక్టర్ అనేది ఆయన మనిషే కదండి. ఆయన మనిషి అయిన తర్వాత సినిమా యాక్టర్ అయ్యాడు తప్ప స్టార్టింగ్ లోనే సినిమా యాక్టర్ అవ్వలేదండి. ఆయన సినిమా యాక్టర్ అయిన తర్వాత ఏం చేశాడండి? ఆయన కష్టపడి కోట్లు సంపాదించి ప్రజలకే పెడుతున్నాడండి. ఎంతో మంది రైతులు వ్యవసాయాలు పోయి ఎంతో మంది బాధపడుతున్నారు. అందరికీ కూడా చెయ్యొత్తుగా నేను ఉన్నాను, భయపడకండి అని ఇచ్చాడు. వైజాగ్ లో పాపం పడవలు వాళ్ళు కాలిపోయి వాళ్ళని కూడా పట్టించుకోలేదు. సీఎం అయ్యుండి మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మనిషికి 50,000 చొప్పున ఇచ్చారు. నేను వస్తే మిమ్మల్ని అందరినీ చూస్తాను అన్నారు. ఎందుకని? ఆయన స్వార్థపరుడు కాదు, అవినీతిపరుడు కాదు. ఆయన ఎవరి సొమ్ము వాడతలేదు. ఆయన కష్టాజీతం ప్రజలకు పెడుతున్నాడు. ఆయన అత్తమాటికి సినిమా యాక్టర్ అన్నారు. సినిమా యాక్టర్ కాదు ఆయన ఇక్కడే కష్టపడి ఇక్కడే ఉంటారు. ప్రజల్లో గుండెల్లో నిద్రపోయి అందరూ కూడా ఇప్పుడు ఎవరైనా వెళ్తే ఆయనే గెలుస్తాడమ్మా, ఆయనే ముందుండాలమ్మా, ఆయన గెలిపించుకున్నా అమ్మ అన్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఆయన మీద అభిమానం. ఆయన అంటే అందరికీ అభిమానం, గౌరవం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పవర్ లాంటిది. కరెంట్ లేకపోతే ఎలాగా మనం చీకట్ల ఇంట్లో ఉంటామో పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇప్పుడు ప్రజలు అలా అయిపోయారు. ఎందుకంటే ఆయన బోల్డ్ అవకాశాలు ఇచ్చాడంటే ఆయన సొంత డబ్బులతో ఇచ్చాడే తప్ప ఎవరిని మోసం చేసి ఇవ్వలేదు, ఏ అవినీతిని కొట్టి ఇవ్వలేదు. ఆయన ఇప్పుడు జగన్ ఉన్నాడు. జగన్ ఎన్నో ఇసుక మైలు, ఎన్నో ఇసుక తిప్పలు కొట్టుపోయి ఎన్నో మంది ఆస్తులు తినేసి ఎంతో మందిని మోసం చేసి ఆయన సంపాదించుకొని ఈ రోజు తన పిల్లల్ని ఈ దేశాల్లో చదివించుకున్నాడు. తన సొంత చెల్లెలే ఒకప్పుడు మా అన్నయ్యకి ఓటు వేయండి అని వచ్చి తిరిగిన చెల్లెలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే మీరు మళ్ళీ మోసపోకండి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించొద్దు అంటుంది. సొంత తల్లే భర్త చచ్చిపోయిన తర్వాత నా కొడుకుని చూడండి అంది. అలాంటి తల్లి ఈ రోజు తల్లి ఏమన్నది? మళ్ళీ మీ ప్రజల్లోకి వచ్చి ఏ మోక పెట్టుకుని అడుగు ఓటేమని అడుగుతుంది. ఎందుకంటే తన తల్లికి తన చెల్లికి తెలుసు. మరి ప్రజలు తెలుసుకోరా? 5 సంవత్సరాల నుంచి పాలనలో ఎలాగ నలిగిపోతున్నారో, ఏ విధంగా మగ్గిపోతున్నారో. ప్రజల్లో ఎర్రోళ్ళు ఏం కాదు. ఇప్పుడు సంటి పిల్లోడిని అడిగినా ఒకప్పుడు జగన్ మావయ్య అని పిలిచేవారు.
ఇప్పుడు రాక్షసుడు పోవాలి అంటున్నారు. ఎంతో మంది అమ్మఒడి అని చెప్పేసి ఎంతో మంది జీవితాలు నాశనం చేసేసాడు. ఎందుకంటే చదివించుకోలేని స్తోమత లేని వాళ్ళు కూడా అమ్మఒడి ఇస్తున్నారు కదా, మా పిల్లలు బాగా చదివించుకోవచ్చని అనేసి గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్లో చదివించుకునే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు, ఎందుకంటే 15,000 ఇస్తున్నారు కదా అని. ఇప్పుడు ఆ డబ్బులు రాక చాలా మంది పిల్లలు ఎగ్జామ్ కూడా రాయనివ్వలేదు. చాలా మంది పిల్లలు, ఎంతో మంది పిల్లలు బాధపడుతున్నారు. 7th క్లాస్ 10th క్లాస్ 2nd క్లాస్ పిల్లలు కూడా రాయకంట ఎన్నో బాధపడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడంటే చేసే మనిషి చేస్తాడు. ఆయన మోసం చేసే మనిషి కాదు, ఒకళ్ళని మోసం చేయడు, ఒకరికి అన్యాయం చేయడు, చెప్పింది నిజంగానే చేస్తాడు. ఆయన ఎక్కడికి వెళ్ళడు, ఆయన మంచి ఎండలోనే తిరుగుతున్నాడు. వంగా గీత ఉంది, ఒక్కరోజు వంగా గీత నామినేషన్ వచ్చింది. నామినేషన్ చేసి ఏం చేసింది, వంగా గీత నామినేషన్ చేసి పడుకుంది. మసలు రోజు కనపడదు ఎవరికైనా, పడుకుంది. మరి పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ ముందే వచ్చారు, వచ్చి ప్రతి ఊరు వెళ్తున్నారు, తిరుగుతున్నారు. ఆయన ఎండనక కొండనక తిరుగుతున్నారు. ఆయన రాత్రుల్లో పగలు కష్టపడుతున్నారు. ఆయన ఎందుకని ప్రజలు యాగసామాలు తెలుసుకుంటున్నారు. ఆయన కష్టం అంటే ఏంటి తెలుసు కాబట్టి ఆయనకి. మరి వంగ గీత ఏది పగలంతా తిరిగి పడుకుంటుంది, రాత్రులు దొంగసాటుగా రాజకీయం చేస్తుంది. ఓటు 10,000 కదా, ₹1,00,000 ఇచ్చినా ఎవరు జగన్మోహన్ రెడ్డికి వేయటానికి సిద్ధంగా లేరు. వంగా గీత ఎమ్మెల్యే గెలిచే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం గా కూర్చునే అవకాశం లేదు. ఆల్రెడీ 5 సంవత్సరాలు చాలా మందిని దోసుకొని తిన్నది చాలు. మరి రోజా కూడా ఎంతో మరి నాయక పత్తితో చెప్పింది. తన సినిమా యాక్టర్ కదా, సినిమా చేయదా, చిరంజీవితో చేసింది, అందరితో చేసింది. ఇప్పుడు ఆవిడ సినిమా యాక్టర్ కదా, సినిమా యాక్టర్ నాయకురాలే చెప్తుంది. జగన్ సొత్తుకి జగన్కి పాదాలు కోడ దొక్కుతుంది. జగన్ చెప్పులు ఎత్తులో మోతుంది, ఎందుకంటే దానికి అంత అవకాశం ఇచ్చాడు కాబట్టి, దాన్ని అలా చూశాడు కాబట్టి. పవన్ కళ్యాణ్ అలా చెప్పలేదే. సినిమా యాక్టర్ అని ఎప్పుడు కూడా ఎవరు చూసారు, ఆయన మడిసే చేసే దమ్ముంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు సినిమా యాక్టరే, మడిసే కదా. సినిమా యాక్టర్ ఎన్నో పాలనలు ఎన్నో పథకాలు తీశాడు, ఎన్నో చూశాడు ఆయన. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రీతిలో మేము చూసుకుంటాం, గెలిపించుకుంటాం. ఆయన అసెంబ్లీకి కాదు సీఎం గా కూడా కూర్చోబెట్టుకుంటే టాలెంట్ మాకుంది, మేము కష్టపడతాం, తిరుగుతాం. మగవాళ్ళు ఆడవాళ్ళు అన్నది లేదు ఇక్కడ. మగ ఆడ కష్టపడి తిరిగితేనే విజయం సాధిస్తాం, లేనప్పుడు విజయం సాధించలేం కదా. అందరం కలిసికట్టుగా తిరిగి మాకు టీడీపీ, బీజేపీ, మా జనసేన 3 కూటమిగా మేము అర్జెంట్ మెజార్టీతో మేము అసెంబ్లీకి పంపించకుండా ఎమ్మెల్యేగానే కాదు సీఎం గా కూడా చూస్తామని మేము చెప్తున్నామైనా అది గెలిపించుకునే దమ్ము మాకుంది, మేము చేస్తాము. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అసెంబ్లీలో ఆయన్ని కూర్చోబెట్టి సీఎం పదవిలో మేము చూడాలి. ఆయన చూస్తాడు. ఒక 5 సంవత్సరాలు 25 సంవత్సరాలు అతనే పాలించలే మేము చేసుకుంటాం. సినిమా యాత్రని ఎవరు అనొద్దు, సినిమా యాత్ర కాదు, ఒక మామూలు మనిషి అయినా కష్టం అంటే ఏంటో తెలుసు, బాధ అంటే ఏంటో తెలుసు. అలాంటి మనిషిని గెలిపించుకుంటే మాకులాంటి ఆడపడుచులు ఎంతో మంది ఇబ్బందులు ఇంట్లో బాధపడి ఉన్నారు. మొగుడు చచ్చిపోయిన వాళ్ళు, మొగుడు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. మీ ఒంటరి మహిళ పెన్షన్ అన్నాడు, ఒంటరి మహిళ పెన్షన్ లేదు, మొగుడు చచ్చిపోయిన పెన్షన్ లేదు, ఏమీ లేదు. ఇల్లు స్థలాలు లేవు, ఇల్లు లేవు. పట్టాలు ఇచ్చి మొఖాన్ని మేము రాసుకోమా జగన్ అని? పట్టాలు ఏం చేయాలి, ఏం చేసుకోవాలి? అందుకనే గాల్లో మేళ ఊహించుకుంటున్నాం మేము. మా పవన్ కళ్యాణ్ వచ్చాడంటే మాకు ఇల్లు స్థలం ఇస్తాడు, అలాగే 2,50,000 లోన్ ఇచ్చి మాకు ఇల్లు కట్టుకునేలా చేస్తారు. ప్రతి ఇంటికి కుళాయి ఉంటది. ప్రతి ఒక్క అక్క చెల్లికి కష్టానికి అవినీతిని చూసి ప్రతి అక్క చెల్లికి న్యాయం జరుపుతాడని మేము నమ్ముతున్నాం. నమ్మి ఆయన సీఎం గా, ఎమ్మెల్యేగానే సీఎం గా మేము గెలిపించుకుంటాం. అలాగే తంగెల ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీగా కూడా మేము గెలిపించుకుంటామని మేము పిఠాపురం నియోజకవర్గంలో మేము చెప్పడం జరుగుతుంది. ఇది టౌన్. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గెలిపించమని మేము అడుగుతాం కూడా, తిరుగుతాం, కష్టపడతాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. నమస్తే అమ్మ, మీ పేరు? అనుష. ఏం చదువుకుంటున్నారు? డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నా. ఎక్కడ మీది? ఇక్కడ పిఠాపురం లోపల రాయవరం. ఎలా ఉంది మరి పిఠాపురంలో చూసుకుంటే? వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, అట్లా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇద్దరిది గట్టి పోటీయే. మేమైతే ఈసారి పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటదేమో అని అనుకుంటున్నాం. ఓటు వచ్చిందా మీకు? ఇప్పుడే వచ్చింది, ఫస్ట్ ఓట్ వచ్చింది. ఎవరికి వేస్తారు మీ ఫస్ట్ ఓటు? మరి పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం.
ఎందుకు పవన్ కళ్యాణ్ మరి గతంలో చూసుకుంటే 2 చోట్ల ఓడిపోయారు కదా ఆయన, పార్టీలో ఒక వ్యక్తి కూడా గెలిచింది లేదు, ఆ వచ్చిన ఒక్క వ్యక్తి కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు కదా, ఆయన మీద అంత నమ్మకం ఏంటంటారు? ఇప్పటి వరకు అతను చూడలేదు కదా, సో ఇప్పుడు చూద్దామని చెప్పేసి అసలు అతనికి ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని జనసేనకి వేస్తాం. అయితే మరి ఎంపీగా ఎవరు గెలుస్తారంటారు? అటు వైసీపీ నుంచి సునీల్ గారు ఉన్నారు, జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎవరికి ఓటేస్తారు? వంగకి అదే చలమల సిట్టి సునీల్కి వేస్తాం. అంటే వైసీపీకి వేస్తారా? వైసీపీ కానీ నాకు వైసీపీనే ఇష్టం, కానీ పవన్ కళ్యాణ్ కోసం జస్ట్ గెలుస్తారని. అదే మీరు అసలు వైసీపీ అయితే మీ ఫ్యామిలీ వైసీపీకి వేస్తారా? మా ఫ్యామిలీ అయ్యారు, నేను మాత్రమే వేస్తాను వైసీపీ. ఎందుకు వైసీపీ అంటే అంత ఇష్టం? ఎందుకంటే ఇప్పుడున్న ఇద్దరిలో గ్యారెంటీ వైసీపీనే వస్తారు, సో అందుకని వైసీపీకి వేస్తాను. మీకు అమ్మఒడి అలాంటివన్నీ అందుతున్నాయి? వేశారు. అంటే ఫస్ట్ సంవత్సరం ఎంత అందింది, 2వ సంవత్సరం ఎంత అందింది, 3వ సంవత్సరం అలా ఎన్ని సంవత్సరాలు? 3 years వేశారు. ఫస్ట్ ఇయర్ 15, తర్వాత 14, తర్వాత 13 వేశారు. ఎందుకు తగ్గిందంటారు? ఏమో తెలీదు.